వనపర్తి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ జై భీమ్, నమస్తే, జై భారత రాజ్యాంగం. ఇటీవల జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 33 వార్డులలో పోటీ చేసినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా దాదాపుగా 99.5% మంది గెలిచినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు మున్సిపల్ చైర్మన్ పదవిలో జనరల్ స్థానం వస్తే అందులో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వకుండా 1% గెలవలేనటువంటి కోమటోళ్ళ కులం సంబంధించినటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడం ఇది దుర్మార్గం అని మరొకసారి డిఎస్పీ అండ్ జేఏసీ ఖండిస్తా ఉందని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఉన్నటువంటి పదవులలో భాగంగా ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గారు, జిల్లా అధ్యక్షునిగా శివచంద్ర రెడ్డి గారు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి గారు, ఇట్లా అందరూ రెడ్లే ఉన్నారు. ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా అంటేనే రెడ్ల జిల్లా, అందులో భాగంగా వనపర్తి జిల్లా కూడా రెడ్ల జిల్లా, వనపర్తి కాన్స్టిట్యున్సీ రెడ్లదే. కనీసం ఈ మున్సిపాలిటీ పట్టణ చైర్మన్ పదవి కూడా మీ కోమట్లకి మీ రెడ్లకే కేటాయించుకుంటే మరి మేమంతా మీకు ఓట్లేసి ముడిసరిగా మిగిలిపోవాలన్నా? ఇదేనా సామాజిక న్యాయం? ఇదేనా రేవంత్ రెడ్డి గారి సామాజిక పరిపాలన? ఇదేనా ఉన్నటువంటి సామాజిక న్యాయంలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి వాక్యం ఇదేనా? కాబట్టి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినటువంటి ఎమ్మెల్యే గారు, చిన్నారెడ్డి గారు, శివసేన రెడ్డి గారిని ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకే ఆ వనపర్తి పట్టణ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మీ రాజకీయ భూస్థాపితాన్ని రాబోయే 3 సంవత్సరాలలో మీ రాజకీయ భూస్థాపితం చేస్తామని మరొక్కసారి మీకు హెచ్చరిస్తూ, ఈ ఎన్నికలో భాగంగా బీసీ సమాజానికి 100% న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, సామాజిక న్యాయంలో భాగంగా మా బీసీ అభ్యర్థికి చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టాలని మరొకసారి మీకు డిమాండ్ చేస్తూ, ఒకవేళ మీరు కనుక ఆ డిమాండ్ను నెరవేర్చకపోతే వనపర్తి పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసైనా సరే మా పీఠాన్ని మేము దక్కించుకోవడానికి మరొకసారి తెలియజేస్తూ, ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న అందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తాము. జై భీమ్.